ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు పిల్లలతో పాటు రోడ్డు పక్కనే ఉంటున్న మహిళ పట్ల కర్నూలు ఎస్పీ ఉదారత చూపించారు. ఆమెను నిరాశ్రయుల వసతి గృహానికి తరలించారు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన లక్ష్మి చదువు కోసం కొన్నేళ్ల క్రితం కర్నూలు నగరానికి వచ్చింది. ఓ వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ చదువుతూ తెలంగాణ రాష్ట్రం ఉండవెల్లి గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. పిల్లలు పుట్టిన తరువాత మధు తాగుడికి బానిసై లక్ష్మితో గొడవపడి నిర్లక్ష్యం చేశాడు. అద్దె ఇంట్లో ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో బయటకొచ్చి ఇల్లు లేక రోడ్డుపై పిల్లలతో పాటు ఉంటోంది. భర్త పట్టించుకోకపోవటం వల్ల యాచన చేసుకుంటూ ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటోంది. లక్ష్మి పరిస్థితిపై ఈనాడులో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆమెను నిరాశ్రయుల వసతి గృహానికి తరలించారు. వచ్చి కూడా 5 నెలలు అవుతుంది సార్. 5 నెలల నుంచి కొన్ని రోజులు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కొన్ని రోజులు ఇలానే ఉంటున్నాను సార్. ఇల్లు కాలిపోయిన కాడ నుంచి ఇల్లు చూసి పెట్టడం లేదు. ఇల్లు కూడా ఇంతవరకు ఏంది చూసుకోలే. ఇల్లు నా కాడ డబ్బులు లేవు. పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. నా భర్త సరిగ్గా పట్టించుకోవడం లేదు. నేను వచ్చేంతవరకు ఇన్నే ఉండి ఎక్కడ పోతా అని చెప్పినాడు. ఆడుకొని వచ్చి పిల్లలకు పెట్టుకుంటా సార్. నేను అన్నం సార్ రోడ్డు మీదనే ఉంటున్నా. మాకు ఇల్లు అయితే లేదు, సొంత ఇల్లు లేదు. భర్త నిర్లక్ష్యానికి గురయ్యి ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతోని ఈ బళ్ళారి చౌరాస్తా హైవే కింద తలదాచుకుంటున్న సమాచారం ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సఖీ హోమ్కి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇతర శాఖల సమన్వయంతో వీళ్ళకి పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా భర్తను కూడా తీసుకొచ్చి అతనికి కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా ఇటువంటి పిల్లలు రోడ్డు మీద ఉంటే పోలీస్ స్టేషన్లో కానీ ICDS కానీ 1098 చైల్డ్ లైన్కి కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తుంది.